ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే సంస్థ రాజకీయ పార్టీయా? పార్టీ కానప్పుడు పార్టీ అని పేరు ఎందుకు పెట్టుకుంది? అంటే బయటికేమో అంటే ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా ఒక పార్టీలాగా ఎదుగుదామని జనాలకి చెప్పేటప్పుడు మాత్రం అబ్బెబ్బే అదేం లేదండి, మాకు కావాల్సింది విద్యార్థుల కోసం మేము సాధారణంగా విద్యార్థుల కోసం పాటుపడే సంస్థలు ఎస్ఎఫ్ఐ అని ఉంటుంది, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని, ఏబీవీపీ అఖిల భారతీయ విద్యా పరిషత్, ఎస్ఎఫ్ఐ స్టేట్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ఇలా పెట్టుకుంటారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీ పేరు పెట్టుకోవటం వెనక ఏ రాజకీయ ఉద్దేశాలు లేవా? అంటే దేశంలో అస్థిరతను కలగచేసి భారతదేశం ఎదుగుతుంటే ఆ ఎదుగుతున్న దేశాన్ని ఎలాగైనా పడగొట్టి చెడగొట్టి దాన్ని నాశనం చేయాలి అని ఆలోచించే ఈ డీప్ స్టేట్కి ఈ యొక్క తొత్తులుగా మీరు మారారు కదా. అమెరికాలో ఉన్న మీకు ఇండియా రావాల్సిన కర్మ ఏంటి? మీకేం పని? ఇక్కడే అంత కొంపలు మునిగిపోయేది ఏం లేదు కదా. ఒక ఎగ్జాంపుల్ లీక్ అయ్యింది, ఇది ఫస్ట్ టైం కాదు కదా, ఇప్పుడు 14 సార్లు జరిగాయి. 14 సార్లు జరిగినప్పుడు ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయినప్పుడు పరిగెత్తుకు రావడం దేనికి? వాట్ ఈస్ ది వెస్టర్న్ ఇంట్రెస్ట్? మీకు ఫీజులు ఎవరు కట్టారు? ఫ్లైట్ టికెట్ ఎవరు కట్టారు కొన్నారు? మీకు ఇక్కడ 5 స్టార్ హోటల్లో దిగినప్పుడు అక్కడ మీకు ఆ రెంట్లన్నీ ఎవరు పే చేస్తున్నారు? మీకు అంత ఫైనాన్షియల్ స్టేటస్ ఉందా? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఈ పాటికి కూపీ లాగాల్సింది, మరి లాగిందో లేదో నాకు తెలీదు. అంతేకాకుండా వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అమెరికన్ ఎంబసీ వాళ్ళు చక్కగా చెప్పేస్తున్నారు, ఫలానా 20వ తేదీ నాడు ఫలానా సెంటర్లో గొడవలు జరుగుతాయి అని. వాళ్ళకి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి? రెండోది, స్విగ్గీ జొమాటో వాళ్ళు వచ్చి ఫలానా అప్పారావుకి ఇడ్లీ సాంబారు పెసర దోశ, సుబ్బారావుకి ఉల్లి మిరప దోశ పెరుగు చట్నీ ప్లస్ గారెలు అని చెప్పి ఇలా దేనికని సపరేట్గా ఎవరికి ఏది కావాల్సి వస్తే అది వాళ్ళు అలా తయారు చేసి పంపించడానికి దీని వెనక పెద్ద పథక రచన ఎవరు చేశారు? ఇది అప్పటికప్పుడు జరిగిన ఉద్యమం అయితే ఇలా జరగదండి. అంత ఎంతో ప్రీ ప్లానింగ్ ఉండాలి. మరి ఇంకో పని, ఒక కానిస్టేబుల్ని, ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అతన్ని స్టూడెంట్స్ ఎవరైనా సరే కింద పడే కాలు జారి పడ్డందుకు కింద అందరు కాలుతో పట్టి కొట్టుకుని పందులు లాంటి మనుషులు, విద్యార్థులు ఎప్పుడైనా ఇక్కడ అలాంటి పందులు లాంటి మనుషులు ఉంటారండి. 35-40 సంవత్సరాల వాళ్ళు నీట్ రాస్తారా? ఆలోచించండి. మూడవది, నీట్ ఎగ్జామ్ అయిపోయింది కదా, నీట్ పేరెంట్స్గా బుద్ధి లేదా? ఈ ఉద్యమం కోసం ఎందుకు పంపించాలి? ఓకే, ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ రాబోతున్నాయి కదా, వచ్చిన తర్వాత చూసుకోండి, దాన్ని ప్రజా ఉద్యమంగా మీ ఊర్లో చేసుకోండి. ఇదేదో ఒక పార్టీ వస్తే మన పిల్లల్ని అక్కడ పంపిస్తే మన పిల్లలు చనిపోతే ఎలాగా అనే ఒక ఆలోచన మీకు లేదా? నిజంగా ఇంకో ప్రభుత్వం ముందు ఇంకో పని చేయాల్సింది, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అందరినీ కూడా ఒక చోట బంధించేసి ప్రతి వాళ్ళ యొక్క ఐరిస్ ఇవన్నీ టెస్ట్ చేసి దీంట్లో నిజంగా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, నాన్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఆ వచ్చిన నాన్ స్టూడెంట్స్ అందరికీ చాలా కఠినమైన శిక్షలు వేస్తే ఇంకోసారి ఎవడైనా వస్తాడండి? ప్రత్యేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ గూండాలు, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గూండాలు, ఏఎస్ఎఫ్ఐ గూండాలు, నేపాల్ నుంచి వచ్చిన గూండాలు, అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన గూండాలు, పాకిస్తాన్ నుంచి వచ్చిన గూండాలు, టెర్రరిస్టులు, వీళ్ళందరూ కాదా అండి అక్కడికి వచ్చి గొడవ చేస్తుంది? ఎలాగైనా సరే భారతదేశం ఎదగకూడదు, దాన్ని సర్వనాశనం చేయాలి. ఈ విషయం కనుక ప్రజలకు తెలియపోతే ఈ విషయం కనుక ప్రజలకు తెలియపోతే స్టూడెంట్స్ని కొట్టేశారు. ఇవాళ నేను ఒక వీడియో చూశాను, ఒక తల్లి ఏడుస్తున్నది, మా అబ్బాయికి ఇక్కడ కొట్టాడని. ఎందుకు కొట్టాడు? చెప్పు తీసుకొట్టాలి నీకు. మీ అబ్బాయి అక్కడ
పోలీసుల మీదకి పెప్పర్ స్ప్రే తీసుకెళ్ళి వాళ్ళ కళ్ళల్లో వేస్తుంటే ఊరుకుంటాడా ఎవడైనా? పెట్టి పెద్ద బ్యాక్గ్రౌండ్ వేస్తే వేల లైక్స్. సిగ్గుండాలి పేరెంట్స్కి, ఆ పాల్గొన్న వాళ్ళకి కూడా. ఇప్పుడు చక్కగా ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారా? మీ అబ్బాయికి పెప్పర్ స్ప్రే తీసుకెళ్తున్నారు చూస్తున్నారా? తన ఆత్మరక్షణ అయితే ఆత్మరక్షణ చేసుకోవాలి, పోలీసుల మీద విధిస్తారా? ఎవరికి వాళ్ళు పేరెంట్స్ మీ ఇష్టం వచ్చినట్టుగా పందిలాగా మీ పీపుల్ని అచ్చు వేసిన ఆంబోతులాగా వదిలేస్తున్నారు. పాపం కొంతమంది అమాయకమైన స్టూడెంట్స్ ఉన్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్. కానీ అచ్చోసిన ఆంబోస్ స్టూడెంట్స్ ఉన్నారు చూసారా, వాళ్ళకి నా అనుమానం వాళ్ళకి నిజంగా నీట్ ఎగ్జామ్ రాశారంటే వాళ్ళకి అంత కెపాసిటీగా లేదు. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు నీట్ అంటే అర్థం ఏంటమ్మా అని ఇండియా టుడే రిపోర్టర్ అడిగింది. సమాధానం చెప్పింది. అంటే ఎవరిని అడిగితే నీట్ ఎగ్జామ్ రాశాను అని చెప్పమ్మా అని చెప్పి వాళ్ళు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు. ఈ అమ్మాయి అదే చెప్పింది. తప్పే ఉంది పాపం. నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి అని రిపోర్టర్ అడిగితే దానికి సమాధానం దాని దగ్గర లేదు. అంటే ఇలాంటి బ్యావర్స్ వాళ్ళంతా కూడా ఉద్యమంలోకి వచ్చేసి నాయకులేమో చక్కగా పోలీసు జీపులకి కూర్చొని హ్యాపీగా బర్గర్లు తింటూ జోకులు వేసుకుంటూ, ఆ తర్వాత అక్కడ లండన్ కట్టడానికి వెళ్ళినప్పుడు 4 గంటలు కూర్చుంటే మన మినిస్ట్రీ కొలువులో తెలుసు కదా, మాటి మాటికి ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. కూల్ డ్రింక్స్ వస్తూ ఉంటాయి, జీడిపప్పులు వస్తూ ఉంటాయి, స్వీట్స్ వస్తూ ఉంటాయి. అందులో ఈ ఉద్యమకారులను ఎవరు ఇంకొద్ది స్పెషల్గా వాళ్ళు ట్రీట్ చేస్తారు. అలా పందుల్లాగా తింటూనే ఉన్నారు. అలాగా ఈ ఉద్యమం పేరు చెప్పుకొని స్టూడెంట్స్ మీరు చెప్పారు కదా, మొదలు ఏం చెప్పారు? మేము మా ఉద్యమంలోకి ఏ రాజకీయ నాయకుడిని పార్టీని రానివ్వం అన్నారు. ఏమైంది మీ మాట? ఎందుకు రానిచ్చారు ఈ పార్టీలని? ఆమ్ ఆద్మీ ముఖ్యమంత్రిని ఎందుకు తీసుకొచ్చి రావణ్ణి? ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ని ఎందుకు తీసుకొచ్చారు? అయ్యో వీళ్ళిద్దరికి క్రెడిట్ వచ్చేస్తుందని చెప్పి మధ్యలో వీడు వచ్చేసాడు, రాహుల్ గాంధీ బుడ్డోడు. వాడికి ఏమీ తెలియదు. మరి ప్రధానమంత్రి అన్నాడు అది బాలక్ అంటూ ఉంటాడు అన్నమాట. బాగా చిన్నపిల్లాడు చెప్పి ఊరుకుంటే నెత్తి నెక్కేస్తున్నాడని. మరి ఇలాంటి పరిణామాల మధ్య మొదటి తప్పు ఎవరిది? నేను నిజంగా చెప్తాను, ప్రధానిది. అతను సరిగ్గా చూడనప్పుడు వెంటనే రిజైన్ చేసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సిగ్గు శరం ఉంటే అతను తప్పకుండా వెంటనే రిజైన్ చేయాల్సింది. చేయలేదు, ఓకే రైట్, పక్కన పెట్టుకుందాం. ఉద్యమం చేస్తున్నారు, అతను రిజైన్ చేయాలని. మీ స్టూడెంట్సే ఉద్యమం చేస్తాము, మా దాంట్లోకి రాజకీయ పార్టీలు ఎవరు రారు అన్నారు. ఫైన్. మరి కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన ఒక ఫ్యూ అవర్స్ లోపల 13 మిలియన్ పీపుల్ ఎలా వచ్చి సభ్యులు అయిపోయారండి? ఇట్ ఈస్ పాసిబుల్? ఎక్కడైనా ఈ హిస్టరీలో ఉన్నది? అంటే 13 మిలియన్లు ఈ యొక్క స్టూడెంట్స్ ఉన్నారా? వాళ్ళ పేరెంట్స్ కానీ ఎంత కలిపితే? ఏం ఆలోచన అండి! సిఐఏ భారతదేశంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చాలని చేసే ప్రయత్నంలో మీరంతా పావులుగా మాట్లాడలేదా తల్లిదండ్రులు, స్టూడెంట్స్? తప్పు జరిగింది, కరెక్టే. దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వానికి కూడా సమయాన్ని ఇవ్వండి. ప్రభుత్వం కూడా తప్పు చేసింది అంటున్నా కాదనలేదు. కానీ దానికన్నా మీరు మరీ ఎక్కువ తప్పు చేశారు. మీరు తప్పు చేయటం వల్ల ఇప్పుడు చూడండి, రాహుల్ గాంధీ ఏమన్నాడు? అసలు ఈ విషయం మర్చిపోయాడు, ఈ నీటి గురించి మర్చిపోయి ఏమంటున్నాడు? ఆఖరికి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రిజైన్ చేయమంటా, మోడీ రిజైన్ చేయాలంట. ఇది ఎక్కడ విడ్డూరం? ఇంకా చెప్తాడు, మోడీ దిగిపోయి నాకు పట్టాభిషేకం చెయ్యాలి అంటాడు రేపొద్దున. పిల్లముండా కొడుకు వాడికి చెప్పింది ఏముంది? బుద్ధిపూర్వం ఉంటాయి కదా. మరి ఉద్యమం ఎలాగ పెడద్రోవ పడుతున్నదో పిల్లలు తెలియట్లా. నేను పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నా తెలియండి ఏమన్నా ఎక్కడున్నా సరే మీ పిల్లల్ని ఉద్యమంలోకి పంపించకండి. రాబోయే రోజుల్లో చాలా కఠినంగా ఉద్యమం అణచబడుతుంది. ఎందుకంటే దీంట్లో స్టూడెంట్స్ 10% ఉంటే 90%
ఈ అసాంఘిక శక్తులు రాజకీయ శక్తులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కఠినంగా చేసినప్పుడు మీకు మీ ప్రాణం మీ పిల్లలు మీ యొక్క ఈ దృష్టి అంతా కూడా మీ పిల్లల మీదే, మీ భవిష్యత్తు మొత్తం పిల్లల మీదే, మీ యొక్క జీవన ఆధారం రేపొద్దున పిల్లల మీదే. అలాంటి పిల్లల్ని మీరు కోల్పోవద్దని ప్రార్థిస్తున్నాను. మరి మాట వింటే మీ ఇష్టం, మాట వినకపోతే మీకే నష్టం. మీ ఎన్ రామ్జీ, కడుపు మంటతో దీంతో చెప్తున్నాను. నేనే పిల్లలు గలవాడిని, అందుకనే చెప్తున్నాను. మీ ఇష్టం.